హాయ్ ఫ్రెండ్స్, యూనివర్సల్ నెంబర్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మీ యూనివర్సల్ ఛానల్కి కృతజ్ఞతలు, శ్రీ అనంతకృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు. ఈ నోటు మీ దగ్గర కనుక వస్తే తీసి దగ్గర పెట్టుకోండి. ఇది ప్రతిరోజు దీంతో మీరు మెడిటేషన్ చేయండి. పడుకునే ముందు 10 times ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని ఒక 10 minutes మనీకి మనం సారీ చెప్పడం వలన మనం ఇన్ని రోజులు డబ్బు మనకు అవసరం లేదు, మనుషులే ముఖ్యం, అన్ని ముఖ్యం అనే ఆలోచన నుండి అవి బ్లాక్ వర్డ్స్ అన్నీ పోతాయి. ఇక నుంచి మనకంతా డబ్బు ఆకర్షించడం, డబ్బు తప్ప ఈ ప్రపంచంలో లేదు. డబ్బు లేకుండా మిమ్మల్ని ఎంత కించపరిచారో మీ చుట్టుపక్కల వాళ్ళకి మీకు తెలుస్తుంది కదా. ఇక నుండైనా ఇలాంటి నోట్స్ వస్తే జాగ్రత్త పడి దాపెట్టుకోండి. ఇవి దీపావళి రోజు పూజ చేసుకోండి. ఎన్ని నెంబర్స్ అయినా, 999 అయినా, స్టార్టింగ్ 999 ఉన్నా, 888 ఉన్నా, 786, ఇవి యూనివర్సల్ నెంబర్స్. వీటి వల్ల మనకి డబ్బు ఆకర్షించే శక్తి ఎక్కువ మెరుగుపడుతుంది. మీకు మనీ కావాలి అంటే ఇది మాత్రం కంపల్సరీ, ఫస్ట్ రెమెడీ మనకు. ఇక నుండి నేను మీకు ఎలా డబ్బు ఆకర్షించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మనము మంచి పాజిటివ్ మాటలు మాట్లాడాలో అలాంటివే మాట్లాడాలి. డబ్బు గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడద్దు. డబ్బు అనేది మనకు ఫస్ట్ థింగ్స్ మన జీవితంలో. మనం ఫస్ట్, తర్వాత డబ్బు, తర్వాత యూనివర్స్. ఇవి మూడే ఉండాలి మన జీవితంలో. ఈ శ్రీ అనంత కృష్ణ స్వామి గారు మాకు క్లాసులో చెప్పింది మీకు చెప్తున్నాము. సారు ఆశయము అందరూ పేదవారిగా నిలిచిపోవద్దు, అందరూ మిలియనియర్స్, బిలియనియర్స్, కోటీశ్వర్లు కావాలని. ఈ ఆలోచన మనకు ముందుకు సాగిపోవాలి. ఆ సార్ ఆలోచనలన్నీ ముందుకు సాగదీయాలని ఇక నుండి శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి చెప్పినవన్నీ, క్లాసులో చెప్పినవన్నీ కాకుండా ఏవో కొన్ని మాకు తెలిసినవి, మేము ఎదిగినవి మీకు ఇక నుండి చెప్తాము. ఇక నుండి ఛానల్ అభినందిస్తారని కోరుకుంటున్నాను. మీకు డబ్బు సంపదలు కావాలంటే ఇది చూడండి, అవసరం లేదంటే మీరు చూడాల్సిన అవసరం లేదు, అంతే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. యూనివర్సల్ నెంబర్స్ వస్తే మాత్రం మీరు తీసుకొని దగ్గర పెట్టుకోండి మీ పర్సులో. కానీ అది కూడా రెడ్ పర్సు ఉండాలి. రెడ్ పర్సులోనే మాత్రమే పెట్టుకోండి. మీరు డబ్బులు ఎక్కడ జమ చేస్తారో, ఎక్కడ దాపెడతారో అక్కడ మాత్రం ఈ నెంబర్ పెట్టుకోండి. బీరోలో కానీ మీరు ఎక్కువ డబ్బులు పెట్టే చోట ఈ నెంబరు పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.